మీ ఇంట్లో 16 సంవత్సరాల లోపు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటాయి. నాకు ఇంటర్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది, ఒక అమ్మాయి. ఒక రోజు ఆ అమ్మాయి ఒక ఇన్సిడెంట్ చెప్పింది. ఆ అమ్మాయి చిన్నప్పుడు 12 years అలా ఉన్నప్పుడు స్కూల్ చదువుతున్న టైంలోని వాళ్ళ ఇంటికి రోజు వాళ్ళ రిలేటివ్ ఒక అతను వచ్చాడంట, మా అయ్యో బాబాయ్ సంథింగ్. ఆడొచ్చిన ప్రతిసారి ఈ అమ్మాయిని తేడాగా టచ్ చేయడం, ఎత్తుకోవడం, ఎత్తుకున్నట్టుగా తేడాగా టచ్ చేయడం, లేదా ముద్దు పెట్టుకున్నట్టు పెట్టుకుంటూ కొంచెం తేడాగా పట్టుకోవడం, ఇలా చాలా ఇబ్బందిగా చేసేవాడంట. ఈ అమ్మాయికి తప్పించుకోవడం కూడా ఛాన్స్ ఉండేది కాదు. కరెక్ట్గా ఈ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే టైంకి రావడం, కొన్నిసార్లు అయితే వాళ్ళ అమ్మాయిలు ఎవరు లేనప్పుడు కూడా వచ్చేవాడంట. ఫ్యామిలీ రిలేటివ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఈ అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత వద్దన్నా ఆడు బలవంతంగానే. నేను ఈ స్టోరీ చెప్తున్నప్పుడు అమ్మాయి చెప్పాను, మరి ఇదే విషయం మీ అమ్మకి అప్పుడే చెప్తే సెట్ అయ్యేది కదా, అన్ని ఇంటికి రానిచ్చేది కాదు కదా, ఎంత బంధువు అన్నా అంటే, నేను చెప్పాను ఆల్రెడీ, అమ్మకి చెప్తే అమ్మ వంట చేసుకుంటూ నన్నే తిట్టింది, అలా ఏముండదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, అయినా నీకు వరుసకు మాయ అవుతాడు, నువ్వే అలా అనుకుంటున్నావు అంటే అలా ఏం లేదని ఈ అమ్మాయిని రివర్స్లో తిట్టిందంట వాళ్ళ అమ్మాయిని. నేను ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎలా చెప్తున్నానో ఇదే స్టోరీ నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలకు కూడా చెప్పాను. ఇదే ఇలా ఉంది, నా ఫ్రెండ్కి ఇలా జరిగిందని నేను బాధగా చెప్తే, నేను ఎంతమంది అమ్మాయికి అయితే చెప్పానో అలా నేను చెప్పిన ప్రతి అమ్మాయికి సేమ్ ఇదే జరిగిందంట. అది కూడా ఆ ఏజ్లో, మెచ్యూర్ అయిన ఏజ్ ఉంటుంది కదా, 12 years 13 years 11 ఎంతో, ఆ టైంలో జరిగినాయి. కొంతమంది అమ్మాయిలు అయితే ఏడుస్తారు కూడా, నాకు ఇలా జరిగింది, నువ్వు చెప్పగానే నాకు అదే గుర్తొచ్చింది అని చెప్పి. అంతా చిరగ్గా ఇది ఎక్కడో మా ఫ్రెండ్స్కే జరిగింది కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక చెల్లి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న నాకు తెలిసిన ఒక అమ్మాయి, మా ఫ్యామిలీలో ఒక అమ్మాయికే జరిగింది. నా ముందు ఏం జరగలేని అమ్మాయిలా ఇప్పుడు హ్యాపీగా అలా ఉండేది. ఇది నా దాకా వచ్చి నా సొంత మనిషికి వచ్చే వరకు నాకు తెలియలేదు ఇంత దారుణంగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయి చిన్నపిల్లలకి, అది కూడా అని. ఇంట్లో ఎందుకు చెప్పట్లేదు ఇంత జరిగిన తర్వాత అని నేను అడిగితే, ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్పుకోలేము, అది మీకు అర్థం కాదు అని కొంతమంది అమ్మాయిలు అన్నారు. చాలా భయం ఉంటుంది, అది చెప్పుకోలేము అని కొంతమంది భయం అని చెప్పారు, రీజన్ చెప్పారు. చెప్పినా ఇంట్లో వాళ్ళు అసలు కేర్లెస్గా పట్టించుకోలేదు, అది ఏదో అది వేరేగా తీసుకున్నారు, సీరియస్గా తీసుకోలేదు అని కొంతమంది చెప్పారు.